టీడీపీ ఎన్టీఆర్ చరిస్మాతో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిగిపుచ్చుకుపోయే పరిస్థితులు వచ్చిన సందర్భంలో రాజశేఖర రెడ్డితోనే తిరిగి పునర్జీవం పోసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటుంటారు. నేను ఎందుకు సార్కి ఆయన దాని మీద కామెంట్. ఇంకొక విషయం అంటే రాష్ట్ర విభజనకి కారణం వచ్చేసి చంద్రబాబు నాయుడు లేకే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పార్టీ పెట్టడం కూడా రాష్ట్ర విభజనకు కారణము. అంటే రాజశేఖర రెడ్డి అంటే చరిష్మా జగన్కు ఉంది, జగన్ కూడా వెళ్ళిపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన జరిగిందంటారు. దీనికి మీ సమాధానం ఏమిటండి? అంటే ఇది ఢిల్లీ స్థాయిలో జరిగిన వ్యవహారాలు. ఢిల్లీ స్థాయిలో జరిగిన వ్యవహారాల్లో అప్పుడు సోనియా గాంధీ గారి నిర్ణయం ఈ రాష్ట్రాన్ని విభజించాలనేది పూర్తిగా స్వనిర్ణయం ఆమెది. పెద్దట కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధాలు ఉన్నాయని నేను అన్ను. ఆమెకి ఎందుకో కుమారుని ప్రధానమంత్రి చేయాలనో ఇంకొక కారణాల వల్లనో మరొకసారి ప్రభుత్వం తెచ్చుకోవాలనే అభిప్రాయంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని డివైడ్ చేస్తే కనుక కనీసం 10 సీట్లు అయినా వస్తాయి. ఆంధ్రాలో సీట్లు రావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినారనుకోండి, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు అయితేనేమి వారి అభిప్రాయం ఏమున్నదంటే అక్కడ సీట్లు రావు అని. సీట్లు రానప్పుడు కనీసం 10 సీట్లు సంపాదించుకొని దేశంలో అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఏదో మాకు ఈ స్థాయికి వస్తాం కదా అని చెప్పి ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని రాజకీయ లబ్ధికి ఆలోచన దృష్టిలో పెట్టుకొని చేసిందే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధినో తెలుగు ప్రజలను కాంక్షించో ఇంకొకటో. కానీ తర్వాత పరిణామాల్లో ఆలోచన చేసి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మారు ఓడిపోతుండొచ్చు, ఒక మారు గెలుస్తుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్నప్పుడు మహారాష్ట్ర అయితేనేమి, అటు కర్ణాటక అయితేనేమి, ఇటు ఆంధ్రప్రదేశ్ కంచుకోటల మాదిరి ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఇటు అటు లేకుండా పోగొట్టుకున్నారు. అది వాళ్ళ స్వయంకృత అపరాధం ఆ నిర్ణయం. కనీసం లేఖలని మీరు అన్నారు సరే, అది చంద్రబాబు నాయుడులో ఆయనకున్న పరిస్థితి. ఇక్కడ ఒక పార్టీ ఉంటుంది తెలంగాణలో, అక్కడ ఒక పార్టీ ఉంటుంది. పార్టీని 2 ప్రాంతాల్లో రచించుకోవాలి కాబట్టి ఆయన ఏదో ఆలోచన చేసి విచక్షణ చేసుకొని అటో ఇటో కాకుండా ఏదో ఒక ఉత్తరం ఇచ్చిండొచ్చు. ఇతని పరిస్థితి అదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది. 2 ఏమంటే నేను అనేది వారిని డివిజన్ చేయమంటే నువ్వు చేస్తారా చెప్పండి. చేయరు. నేను ఒకరిని విమర్శించాలని చేయరు. నువ్వు స్వర్ణిర్ణయం తీసుకుంటా ఇతరుల భుజాల మీద పెట్టి గన్ పేల్చడం అంటారు చూడండి, ఫైరింగ్ ఆన్ ది అదర్ షోల్డర్స్ అన్నట్టు. ఏదో కేంద్రంలో ఉండే ఆ మంత్రులకు పెద్ద తెలివి ఎంత రాజకీయ పాండిత్యం ఉపయోగించుకునే దానికి ఇవన్నీ ప్రచారాల్లో పెట్టినారు. కాకపోతే కొంత ఎందుకు వచ్చింది ఆమెకు ఆలోచన, ఇంత కంచుకోట మాదిరి ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేయాలని ఆలోచన వచ్చింది అన్నప్పుడు మీరన్నదే చాలామంది అంటారు ఢిల్లీలో ఉన్న పెద్దలంతా. అతను పార్టీ పెట్టడం వల్ల అయితేనేమి మాకు ఇబ్బందులు జరుగుతాయి, ఇదేదో రాష్ట్రం డివైడ్ చేస్తే ఆ రాష్ట్రానికే పరిమితి ఉంటుంది, ఈ రాష్ట్రంలో అయినా మా పలుకుబడి ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారని. అది నాకు ఏది నిజమో ఏది అబద్ధమో నేను ఏది కాంక్రీట్గా ఒకటి సపోర్ట్ చేయలేను. కానీ అక్కడున్న పెద్దలు చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీతో ఎంతో గుర్తింపు పొందుతున్న రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీని వీడి ప్రత్యేక పార్టీ పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా మీ దృష్టిలో? ఎందుకు వాళ్ళ గురించి రోజు చరిత్ర నాకు ప్రతి నిమిషంలోనూ వాళ్ళ చరిత్ర, అబ్బలది కొడుకులది, వాళ్ళ సంసారం వాళ్ళది, మా సంసారం నాది. ఎందుకు వాళ్ళ చరిత్ర నాకు నాకేం ముడిబడి లేదు. నేను స్వతహా ఎదిగిన నాయకుడిని, నాకేం సంబంధాలు లేవు, బహుబంధాలు లేవు. వారి దారి వారిది, రాజకీయాలు నా దారి నాది. ఎప్పుడు కూడా వారిని చూసి నేను రాజకీయ నిర్ణయాలు తీసుకోలే. నా భవిష్యత్తు నా కథ చూసుకొని నేను రాజకీయ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి దృష్టిలో పెట్టుకొని నేను నిర్ణయాలు తీసుకున్నానే. కానీ ఏదో వారిని చూసి ఇంకొకరిని చూసి నిర్ణయాలు తీసుకున్నాను దాంట్లో మాత్రం ఏమాత్రం వాస్తవం లేదు.
ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో ఏం పోతాడో ఆయనకు సంబంధించినవి నాకెందుకు సారికి. అంటే మరి మీరు ఇంతలా చెప్తున్నారు కదా, ఆ రోజు మీరు టిఫిన్కి వెళ్ళి గొట్టాలు కలిపినంత మాత్రాన మీరు ఎలా చేరగలిగారు వైసీపీలోకి? అరే చేర్చినారు, నన్ను ఏం చేయమంటావు? ఇంక చేర్చి నాకు ఇంకేముంది విధాయకం, ఒకరు సస్పెండ్ చేసి ఒకరు గొట్టాలు పెట్టి చేర్చిరు. ఇంక నాకు ఉండే దారి ఏమిటి చెప్పు అంట. నేను చెప్పినా నా ఘోషం వినే వాళ్ళు ఎవరు ఉన్నారు అప్పుడు? ఏదో జరిగిపోతుంటుందని ఆలోచన చేస్తాం రాజకీయాల్లో. ఏం పెద్ద దాని గురించి పెద్ద పట్టించుకో. మీకు ఎలాంటి ప్రాధాన్యత ఉండేది వైసీపీలో? ఉండేదో పోయేదో ఎందుకు, వాళ్ళ గొడవే వాళ్ళ కుటుంబం చరిత్రే నా దగ్గర వద్దు అని అంటున్నాను నేను. అంటే మీరు ఆ పార్టీలో కొనసాగారు కదా? ఏం కొనసాగినాం, ఏదో కొనసాగినాం, పోయినాం, అయిపోయింది. మీరున్నారు కానీ ఇంకా నీకు ఒక మాటలో చెప్పాలంటే అది మంచిదో కాదని నా చెప్పుతో నేను కొట్టుకునే వాళ్ళ పార్టీలో. ఎందుకు అంతకంటే దుర్మార్గమైన పదం వాడలేను అంట, మళ్ళీ చెడ్డ పదం వాడలేదు. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టారు. అంటే కడప ఉప ఎన్నికలకు బరిలోకి దిగారు, కడప ఎన్నికలకు ఎంపీ స్థానానికి ఇచ్చేసి. అయితే అప్పటికే సానుభూతి ఎక్కువ ఉంది, వాళ్ళకంటూ మద్దతు ఉంది. ఏదో ఏడిచినారులేండి, అది ఏదో. మీరు పోటీ ఎందుకు అంటే అక్కడ ఓటమి తప్పదన్నా కూడా పోటీకి నిలబడ్డారు జగన్ మీద. ఎందుకంటే అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను, ఏదో సరైన అభ్యర్థి లేనుకొని పెట్టినారు. కానీ స్ట్రాటజీలో ఒక విధంగా అప్పటికి